వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ. మహాకుంభమేళ ప్రారంభమై నేటికి 42 రోజులు కావస్తున్నా ఇంకా తగ్గని భక్తుల సందడి. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. హైదరాబాద్ ఉప్పల్లో వీకెండ్ కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాన్ ఘాట్లోని మణికంఠ టింబర్ డిపోలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో తెలియాల్సి ఉంది. గాలితో ఓకే అన్న, అడ్డు దిక్కు వెళితే కష్టం. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై మెరైన్ లైన్స్ ప్రాంతంలోని ఒక భవనంలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా. ఉప్పల్లోని మండే మార్కెట్ ప్రధాన రహదారిపై ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు. ఇక ముందు ఫుట్పాత్ ఆక్రమణలు జరిగితే కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు. ఆ మంత్రే ఢిల్లీలో లేకపోతే చంద్రబాబు ఆ మంత్రితో చర్చించాలని అనడం హాస్యాస్పదమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మిర్చి రైతుల గురించి కేంద్ర మంత్రితో మాట్లాడానని అన్నారు. దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోతే చంద్రబాబు ఆయనతో అనడం హాస్యాస్పదం. రైతుల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఈ ఘటనతో మరోసారి రుజువైందని ఆయన అన్నారు. గురించి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన నేపథ్యంలో వెళ్ళని చెప్పుకున్న నేపథ్యంలో అధికారికంగా ముందు మీరు వారితో సమయాన్ని కేటాయింపులు చేసుకునే ఉంటారు కదా. మరి సాక్షాత్తు దానికి సంబంధించిన మంత్రి ఢిల్లీలో లేకపోయినప్పుడు మరి మీరు మాట్లాడడానికి వెళ్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీకు కూడా అది సాంప్రదాయం అనిపిస్తుందా? దానికి మీ తాలూకా ఆ ముఖ్యమంత్రి పదవికి కానీ లేకపోతే మీ వ్యక్తిత్వానికి కానీ అది సమంజసంగా ఉందా అని సూటిగా అడుగుతున్నా. దాంతో ఎవరితో అయితే మీరు మాట్లాడికి వెళ్తున్నా మంత్రి ఢిల్లీలో లేకుండా నేను దీని గురించి వెళ్తున్నాను ఢిల్లీకని తప్పేముంది? ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, దానికి గెస్ట్ కింద పిలిచారు, దానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తే తప్పు కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు? ఈ ఈ తాళ్ళకి ఇవన్నీ అవసరమా? ఇవాళ చూశాను పత్రికల్లో, ఇవాళ ఇందాక టీవీలో చూశాను. మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మిగతా వాళ్ళు మా మంత్రి గారిని కలిశారు, శివరాజ్ చౌహాన్ గారిని, దాని మీద డిస్కస్ చేశారు. గుడ్, తప్పు కాదు. ఎందుకు ఈ పరిస్థితులు ఈ తీవ్రత ఇప్పుడు మీకు తెలిసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చయాడికి వెళ్లి అక్కడికి వెళ్లి ఆయన పరిశీలించిన తర్వాత ఆ రైతుల ఆక్రందనలో ఆ బాధలు విన్న తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత అప్పటి వరకు మీకు తెలియలేదే. ఏం చేసింది ప్రభుత్వం? మరి 2-3 నెలల ముందు ఈ కార్యక్రమం చేసుకుంటే ఇబ్బందులు లేవు కదా. ఎందుకు చేయలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుంటే ఏ ఉపయోగం ఏముంది? ఇప్పటికే అల్లాడుతుంటే ఈ రోజు మీకు వచ్చి ఆ మద్దతు ధర గురించి ఆలోచన వచ్చింది. ఏమనంటే ఒక 5 సంవత్సరాల కింద వచ్చి ఆ రోజు క్వింటాలు 7,000 రూపాయలకని ఆ ప్రభుత్వం ఇచ్చిందని అప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారము అప్పుడున్న
ఉత్పత్తి ధరల ప్రకారం ఆ రోజు మా ప్రభుత్వం ఆ రోజుకి దాని ధర ఇచ్చింది. ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా, మీకు లేదా? ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. ఏదైతే పూర్వం నుంచి నాడు ఉందో, చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం పట్ల చిన్నచూపు ఉందో, వ్యవసాయం సొంత దండగానే ఏదైతే పేరుందో అది మనసులో ఇంకా ఆయన పెరిగిపోయి ఉంది. రైల్వే సార్లు 4వ నంబర్ ప్లాట్ఫారం లేకుండానే 3వ లైన్ ఎట్లా ఇస్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు అధికారులను ప్రశ్నించారు. 3వ లైన్ నిర్మాణంతో మైబాద్ రైల్వే స్టేషన్ వరంగల్ తరహాలో 4వ ప్లాట్ఫారం నిర్మించాల్సి ఉంది, కానీ ఇందుకు భిన్నంగా పనులు జరుగుతున్నాయని తెలుసుకున్న శంతన్ రామరాజు రైల్వే అధికారులను ప్రశ్నించారు. అయితే పై అధికారులు ఆదేశానుసారమే పనులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అనంతరం శంతన్ రామరాజు మాట్లాడుతూ అమృత భారత్ స్టేషన్ గా ఎంపికై 39 కోట్లతో మైబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు సాగుతున్న క్రమంలో 3వ లైన్ నిర్మాణం జరుగుతుందన్నారు. అంటే ఇప్పుడు మనం శ్రీనివాస్ టాకీస్ కాంచి మన ఎంట్రన్స్ ఎట్లయితే ఉందో ఆ ముందు నుంచి మెయిన్ ఎంట్రన్స్ మనం పోగానే డైరెక్ట్ ట్రైన్ ఎక్కడానికి వీలు లేదు. అట్లా మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ దిగి ట్రైన్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు అని ఒక అధికారులను ప్రశ్నిస్తే మాకు చెప్పినటువంటి ఇంజనీర్స్ కావచ్చు, పై అధికారుల నుంచి మాకు ఎలాంటి లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారమే మేము నిర్మిస్తారని చెప్పేసి వారు కూడా అడుగుతున్నారు, చెప్పడం జరిగింది. కొంతమంది రైల్వే మిత్రులను కూడా నేను ఉదయం కలిసిన. సరే, ఈ విషయం లోపల వచ్చే సమస్య ఏంటంటే ఇట్నుంచి ట్రైన్ వచ్చినప్పుడు ఎక్కాలంటే వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు అదనపు భారంతో అంటే మళ్ళీ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాలి. సరే, వాళ్ళకు ఎస్కలేటర్ పెట్టినా ఒక లిఫ్ట్ పెట్టినా కూడా అంత సౌకర్యవంతంగా ఉండదు. రెండు వైపుల ప్లాట్ఫామ్ అంటే మన వరంగల్ లోపల ఏ విధంగా ఉందో ఆ వరంగల్ ఉన్నట్టు 2 వైపుల ప్లాట్ఫామ్ ఉంటేనే దీనికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి కనుక నిర్మాణం చేసినట్టే కొన్ని దశాబ్దాల పాటు మరి ఈ యొక్క నిర్మాణాలు ఇట్లా ఉంటాయి కాబట్టి మళ్ళీ అభివృద్ధి చేయాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఇక్కడ ఉంటే ప్రజలు కూడా కోరుకునేది ఒకటే, తప్పకుండా 4వ ప్లాట్ఫారం కనుక నిర్మించినట్టయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మనకు మామూలుగా ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చిపోతేనే మన శ్రీనివాస్ టాకీస్ సెంటర్ లోపల చాలా రద్దీ, అక్కడ కనీసం నడవాలన్నా కూడా ఇబ్బంది ఉన్నది. అట్లాంటిది మరి అట్లాంటి ఇప్పుడు ఇంకో లైన్ వస్తుంది, ఇంకో ప్లాట్ఫామ్ వస్తుంది, ఇంకా రద్దీ ఎక్కువైతుంది. కాబట్టి ఇంకా ట్రైన్స్ ఎక్కువ ఆగే అవకాశం ఉంది. కాబట్టి ఒక ఎంట్రన్స్ కూడా ఈ క్లబ్ పక్క నుంచి ఇక్కడ మెయిన్ రోడ్డుకు ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ కూడా పెట్టాలని మరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి లోపల ఒకటి ఉన్నది, దాంతోపాటుగా ఇటువైపు కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేయాలి. అదే ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాస్తవం చెప్పంటే మహబాద్ లోపల ఇంత పెద్ద పట్టణం లోపల ఎన్ని సౌకర్యాలు వచ్చినా ఏది వచ్చినా కూడా మనకు ఈ రైల్వే సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. ఎందుకంటే అవతలకి ఇతలు పోవాలంటే నువ్వు ఎన్ని గేట్లు పెట్టినా ఎన్ని బ్రిడ్జ్లు పెట్టినా కూడా సరిపోయిన పరిస్థితి ఉన్న వాటి కూడా మరి సరైనటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా లేవు. కాబట్టి మరి అధికారులు ఈ విషయం లోపల మరి ముందు జాగ్రత్త తీసుకొని తప్పకుండా ఈ యొక్క ర్యాంపు కాకుండా ప్లాట్ఫామ్ నిర్మించాలి, అదనపు గేట్లు ఏర్పాటు చేయాలి. అదే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇదంతా అయిపోయిన తర్వాత మరి అక్కడ లాస్ట్ గేట్ ఒకటి ఉన్నది సూర్య థియేటర్ దగ్గర, అది కూడా ఓపెన్ చేసి ఇవన్నీ యూజ్ చేసుకుంటేనే అంటే రోజుకు పట్టణం పెరుగుతూ ఉంది. విద్యాపరంగా కావచ్చు, మరి వ్యాపారంగా కావచ్చు, అన్ని విధాలు కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు స్పందించి ఇక్కడ ప్లాట్ఫామ్ ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉన్నది, మరి గేట్లు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏమి ఇబ్బంది కలుగుకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మనం వరంగల్ నుంచి విజయవాడ వరకు ఈ మధ్యకాలం లోపల రోజు కనీసం 5 నుంచి 6 వేల మంది ప్రయాణికులు, 5 నుంచి 6 లక్షల ఆదాయం వస్తుంది. అంటే ఇంత ఆదాయము, ఇంత రద్దీ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ను మరి బాగు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన బాగుంది, కానీ అదనపు ఇవి కూడా ప్లాట్ఫారం కావచ్చు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇవి కూడా కట్టేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు శంతన్ రామరాజు. థ్యాంక్ యూ. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సమీపంలోని ప్రభావిత మాతంగి కాలనీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. పక్కనే ఉన్న పరిశ్రమ పొల్యూషన్ వల్ల ఇటీవల మాతంగి కాలనీ ప్రజలు పడుతున్న సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణను మాతంగి కాలనీ ప్రజలు శాల్వాలు కప్పి సన్మానించారు. అనంతరం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు ద్వారా వెలువడుతున్న వ్యర్థాల నుంచి తాము అనారోగ్యాల బారిన పడుతున్నారని వివరించారు. మరియు తమ కాలనీలోని మరో ప్రాంతానికి తరలించి R&R ప్యాకేజ్ కల్పించేలా
ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కాలనీవాసులు ఎంపీని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ తాను ప్రజల సమస్యలతో పాటు డిమాండ్లను పరిష్కరించేలా తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. మహిళలు దయచేసి ఎంపీ గారికి మరి పుష్పగుచ్చవంగా చేయాల్సిందిగా మనం స్వాగతం. గడ్డం వెంకటరావు గారి కొంచెం చప్పట్లు ఉండాలి, ఎందుకంటే పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఇంకా మహమ్మద్ సలీం గారు వచ్చి ఎంపీ గారికి సాగుతో సన్మానం చేయవలసిందిగా మనం మాతంగాల వాసులందరికీ మనవి, ఇంతకుముందు ఇంటికి 200 రూపాయలు చొప్పున మనము వసూలు చేయటం జరిగింది. ఎందుకంటే మనం చేయబోయే ప్రోగ్రాంలకు ఖర్చుల కింద గాను వాటి లెక్కలు కూడా ఇంతకుముందే మరి లక్ష్మి గారు జానకి గారు అందరి ముందు తెలియజేయడం జరిగింది. ఇది పబ్లిక్ హియరింగ్ అంటే ముందే. దాని తర్వాత మరి యుద్ధం చేసినప్పుడే ఎన్టీపీసీ మేనేజ్మెంట్ దిగి వస్తారు. మనం ఇంట్లోనే ఉంటే వారికి ఏమి పట్టదు. కాబట్టి మనం ఏదో ఒక కార్యక్రమం చేయాలంటే మరి ప్రతి వాళ్ళు మరి ఇళ్లలో ఉండకుండా బయటికి వస్తే బాగుంటుంది అని మనవి చేసుకుంటూ, వాస్తవంగా భద్రన్న చెప్పినట్ల తాతల కిలాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పగానే, ఒక SMS చేయగానే మీ సాధక బాధలు చెప్పడానికి పార్లమెంట్ సమావేశాలు బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నప్పుడు 0 అవర్ అని ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమైనా ఉంటే ఇమీడియట్గా మెంబర్స్కి మాట్లాడే అవకాశం ఉంటుంది. మేము మాతంగి కాలనీ ప్రజల నుంచి ఏదైతే రిక్వెస్ట్లు పంపించిందో సజ్జద్ భాయ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోతుంది ఎన్టీపీసీ మీద, ప్రజలకు న్యాయం చేయాలి, ఆర్ఆర్ ప్యాకేజ్ కావాలా, మళ్ళీ పొల్యూషన్ ఇష్యూస్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తలేదు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్రదీప్, నేను మాతం కాలనీ వాసిని. మేము ఎన్టీపీసీకి చాలా లెటర్స్ ఇచ్చాము, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఆర్డీఓకి, మొత్తం అందరికీ ఎవరెవరికి కావాలో అందరికీ ఇచ్చాం. పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా ఇచ్చాం, కానీ ఎటువంటి స్పందన లేదు. ఇప్పుడు మాకు మాతం కాలనీలో పెద్ద సమస్య ఒకటి వచ్చిపోయింది, చావా బతుక అన్నది. ఎందుకంటే మేము ఇక్కడ తినేది లేదు, నిద్రపోయేది లేదు, మా పరిస్థితి ఎలాగ ఉందంటే హాస్పిటల్ అంటే తిరుగుతూ ఉన్నాం మేము. కాబట్టి ఎన్టీపీసీ 39 డివిజన్, నా పేరు జట్టి రమేష్. ఇక్కడ ఎన్టీపీసీ మహారత్న కంపెనీ స్టార్ట్ చేస్తున్న కారణంగా మాతం కాలనీలో అనేక రకాలుగా పొల్యూషన్ అండ్ హెల్త్ ఇష్యూస్ మరియు ఇక్కడ ఉన్న ప్రజలకు అనేక రకాలుగా నష్టం జరుగుతుంది, మరియు వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంది. మరియు పొల్యూషన్ సౌండ్, విపరీతమైన సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ తోటి ఇంట్లో చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళకి కానీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతారు. హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళ చర్మ వ్యాధులు కూడా వస్తున్నాయి. ఎన్టీపీసీ స్టార్ట్ అయినప్పుడు పొల్యూషన్కు ఇప్పటికీ చాలా తేడా అయిపోయింది. అప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉండాలని మేము ఇల్లు కట్టుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసి చాలా భయాందోళనకు గురయ్యాము. ఎందుకు అనంటే ఇక్కడ వస్తున్న దుమ్ము, ధూళి ప్లస్ సౌండ్ పొల్యూషన్ మెయిన్. మా తలల మీదే ఒక విమానం ఆగినంత శబ్దాలు మాకు వస్తున్నాయి. నేను మెడికల్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు కూడా నేను చూసినప్పుడు చాలా వేదన కలుగుతుంది. వాళ్ళకి వచ్చిన రోగాలు వాళ్ళు చూపించుకునే పరిస్థితులు కూడా లేదు. ఇది ఫస్ట్ ఎన్టీపీసీ కన్స్ట్రక్షన్ అయినప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. కానీ కొత్త ప్రాజెక్టులు వచ్చినప్పుడైనా ఇక్కడ పరిస్థితులు వాళ్ళు అర్థం చేసుకొని ఉండాల్సింది, కానీ ఆ పరిస్థితి చేయలేదు. కానీ అప్పుడు మాతంకాలంలో ఉన్న పెద్ద మనుషులు
రుచికరమైన నోరూరుంచే 130 రకాల వంటకాలతో కొత్తవాడలోని గోల్డెన్ కిడ్స్ హై స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ సుజాత, ప్రిన్సిపల్ మాధవి ఆధ్వర్యంలో విద్యార్థులతో పాఠశాల ప్రాంగణమంతా చిన్నారులతో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు తమ ఇండ్లలో తయారు చేసిన తినుబండారాలు స్టాల్స్ లాగా పెట్టి వచ్చిన అతిథులకు, తల్లిదండ్రులకు వంటకాల గురించి చెబుతూ వాటి ప్రాధాన్యతను వివరిస్తున్న ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడుప్స్టా స్టేట్ అడ్వైజర్ భూపాలరావు, ప్రెసిడెంట్ కనకయ్య, సెక్రటరీ విలియం, ట్రెజరర్ సుధీర్, అశోక్, నజీరుద్దీన్ తదితరులు ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులతో ఇలాంటి కార్యక్రమాలు చేయించడం ద్వారా ఆహారపు అలవాట్లు, ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన రావడంతో పాటు ప్లాస్టిక్ ప్యాకెట్లలో రుచికరం కోసం వాడే మసాలాలతో చేసే ఆహారంతో ఆరోగ్యానికి హానికరం కలిగిస్తాయని, దానికి భిన్నంగా ఇంట్లో చేసే వంటకాలతో సుమారు 105 స్టాల్స్ విద్యార్థులతో పెట్టించడం ఆనందంగా ఉందని, రాబో రోజుల్లో స్కూల్ యాజమాన్యం మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని అతిథులు అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సిబ్బంది, అజంతా, స్వప్న, విద్యాసాగర్, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది కావాలి హాలు ఇదేంటి ఇది తింటావా ఇంకా లైక్ ఐ డోంట్ లైక్ Today we have arranged a food festival in our school with the different items, with the different dishes, with the help of the parents, and to know about the importance of food, of our Indian food, with the different cultures, how the food is prepared. With the help of the parents, children have got different food items. Let them know the culture, the tradition that which we are following in our society, and the importance of food. Health and hygiene is very important for a child. Though children will be coming here, sometimes they will be coming without any without any some hygienic foods. We will be telling parents not that is not the way, and everything, all the food items should be covered all the time. And in the school also I will not allow the parents to get it some packets from outside. In spite of that, I will tell parents to get some salads. What is that? Some corns, beetroot, carrot and all that, and some food items are also with different items are arranged here with the help of the parents, teachers and my staff. Thank you for all the Vadapsa members and also our president. Thank you, sir.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పట్టభద్రుల ఎమ్మెల్సీ సర్దార్ రవీందర్ సింగ్ సీరియల్ 11వ నెంబర్పై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని శుక్రవారం నవాజ్ తర్వాత కరీంనగర్ ముక్రంపురాలోని జాఫ్రీ మస్జిద్, అస్లాం మస్జిద్, నాకా చౌరస్తాలోని దస్తగిరి మస్జిద్, మహీమద్ పురాలోని మాదర్సల్ వద్ద ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ సోహన్ సింగ్, ఉమేజర్, తెలంగాణ స్టేట్ లీడర్ మైనార్టీ ప్రెసిడెంట్ మీరా షౌకత్ అలీ, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ग्रेजुएट एमएलसी के इलेक्शंस हो रहे हैं। तेलंगाना में हर पार्टी माइनॉरिटीज़ को वोटिंग के लिए यूज़ कर ले रही, लेकिन किसी दिन भी माइनॉरिटी को टिकट नहीं दी। आज एक अच्छा मौका है। आज जो करीमनगर, निज़ामाबाद, आदिलाबाद, मेदक के जो एमएलसी इलेक्शंस हो रहे, इसमें जो माइनॉरिटी कैंडिडेट सरदार रविंदर सिंह कॉन्टेस्ट कर रहे, इसको ज़्यादातर माइनॉरिटियाँ पूरे एक होकर भारी मेजॉरिटी से जिताना चाहिए, क्योंकि ये एक आवाज़ काउंसिल में एक माइनॉरिटी की आवाज़ जाती, माइनॉरिटी के प्रॉब्लम्स के लिए और माइनॉरिटी के बजट के लिए बात करने वाला एक आदमी होना अपने को। इसलिए माइनॉरिटीज़ को कभी भी कौन सी भी पार्टी रहने दो, या नेशनलिस्ट पार्टी रहने दो या स्टेट पार्टी रहने दो, सिर्फ वोटिंग के लिए यूज़ कर ले रही, लेकिन टिकट नहीं दे रही। ये एक अच्छा मौका है। रविंदर सिंह साहब को अपन भारी मेजॉरिटी से जिताई तो माइनॉरिटियों की तरफ से एक आवाज़ उठाने वाला एक शख्स रहता एमएलसी काउंसिल में। इसलिए मैं आप लोगों से गुजारिश करता, पूरे माइनॉरिटी भाइयों से, क्योंकि मैं भी एक माइनॉरिटी हूँ, आप लोगों से हाथ जोड़ के एक रिक्वेस्ट कर रहा कि माइनॉरिटियों को वोट डिवाइड मत होने दीजिए। रविंदर सिंह साहब को वोट डालकर आशीर्वाद दीजिए। शुक्रिया। जैसा कि आप सब जानते हैं, करीमनगर, आदिलाबाद, निजामाबाद, मेदक के ग्रेजुएट्स इलेक्शन सर पर हैं। पोलिंग 27 फरवरी को है। इस इलेक्शन में हमारे अर्दिल अजीज़ माइनॉरिटी लीडर जनाब सरदार रविंदर सिंह साहब इंतखाबात लड़ रहे हैं। इन्होंने गुज़िश्ता में मेयर के तौर पर करीमनगर में बेहतरीन काम अंजाम दिए हैं। इन्होंने 1 रुपये में नल दिया है, 1 रुपये में लावारिस लाशों की और कई लाशों की 1 रुपये में तदफीन अमल में लाई है। एक तालीमी याफ्ता वकील हैं। इन्होंने करीमनगर के डेवलपमेंट में बहुत ही शानदार खिदमत अंजाम दिए हैं। अब हमारे सामने ग्रेजुएट एमएलसी के लिए इलेक्शन में ठहरे हुए हैं। हमारा फ़र्ज़ बनता है कि ऐसे हरकियाती लीडर को, ऐसे इनकलाबी लीडर को हम वोट देकर कामयाब बनाएं। मैं तमाम माइनॉरिटी लीडरों से, तमाम माइनॉरिटी वोटरों से गुजारिश करता हूँ, ग्रेजुएट वोटरों से गुजारिश करता हूँ कि अपने वोटों को डिवाइड होने ना दें। अगर आपके वोट डिवाइड होते हैं तो ये दूसरे दुश्मन पार्टियां कामयाब हो जाएंगी, इसका नाजायज़ फ़ायदा उठाएंगी। तमाम माइनॉरिटीज़ और सब मिलकर अगर हम रविंदर सिंह साहब को वोट देते हैं तो ये हमारी आवाज़ ऐवान में बुलंद करेंगे। ग्रेजुएट्स की जो भी मजबूरियां हैं, जो भी उन लोगों की वो है, इनको मुकम्मल करेंगे। और तमाम हजरात से गुजारिश है, ये लोग अभी बरसाती मेंढक की तरह पैसे के बल पर आए हैं, दौलत के बल पर इलेक्शन जीतना चाहते हैं, लेकिन सरदार रविंदर सिंह सिर्फ अपने बल पर, अपनी तालीमी काबिलियत पर, अपने दोस्ताना माहौल पर, हिंदू मुसलमानों की तायद पर, सिखों की तायद पर इलेक्शन लड़ रहे हैं। तो आपका फ़र्ज़ बनता है कि ऐसे लीडर को कामयाब बनाकर हम अपने हिंदुस्तान में एक बेहतर मुस्तकबिल का सबूत दें। मैं तमाम ग्रेजुएट से गुजारिश करता हूँ कि सरदार रविंदर सिंह को 11 नंबर पर, उनका इंतखाबी निशान जो है 11 नंबर है, एक अपना तरजीह वोट देकर कामयाब बनाएं। दूसरों के बातों में ना आए, मुंतशिर ना हो, इत्तेहाद के तौर पर वोट देकर कामयाब बनाएं और दुश्मन ताकतों को कामयाब ना होने दें। शुक्रिया, जज़ाकल्लाह खैर। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.